లష్కర్ బోనాల పండుగ అనగానే మబ్బుల్నే లేచిపోయిందిల్లమ్మా చంద్రవ్వ. అందరితోటి మాట్లాడొస్తా, పండుగ ఎట్లా నడుస్తుందో చూపిస్తా అని మాత్రం ఉరికింది. ఆ బోనాలు, ఆ శివసత్తులు, ఆ ఆటపాటలు చూసేట వరకు కడుపు నిండొచ్చిపో. చూద్దాం మరి మనకేం చెప్తుందో. చంద్రవ్వ చలా అందుకో. చిన్న చిన్న పోరలేదు 10వ తరగతి ఆరా పిల్లలు. ఎంతమందికి ఇచ్చిన పొద్దుగాలంటే నీళ్ళు? మొత్తం మందికి ఇస్తాను. గుడ్డదాన్ని ఎత్తుకొని వచ్చిన ఇంత పెద్ద పబ్లిక్ ఎక్కువ ఉన్నారు కదా. సంవత్సరం ఒకటేసారి కదా. ఇంకా చిన్న పాప అమ్మవారి కోసం రావాలి కదా మేడం. సంవత్సరానికి ఒకసారి ఉదయం మాంకాలమ్మ తల్లి. బాగున్నాక ఏం మొక్కుకొని వచ్చినావు? మన్మరాలు పేర్లా మన్మన్ పేర్లా? మన్మరాలు. ఏం మొక్కుతావు అమ్మవారిని? మంచిగా చదువుకోవాలని. భువనగిరిలో అందరు బాగున్నారా? ఈ గ్యాంగ్ నేసుకొని ఎట్లా వచ్చినావు బుజ్జి? సతాన్సరా ఈ పోరలు చెప్తుంటారా? వింటారు. ఒకటే కాలేజ్ వాళ్ళు. అవును. మంచిగా వేసుకున్నావు తామి పెళ్లి కొడుకు లెక్క. అమ్మవారి ఆజ్ఞ ఉంటే మొత్తం అమ్మవారి ఆశీర్వాదంతో అన్ని మంచిగా అవుతున్నాయి. రాజకీయాలు ఏం మొక్కనికి వచ్చిన పెళ్ళా? ఏం లేదు, ఇంకా ప్రమోషన్స్ రావాలి జాబ్ లో. ఏమేమి తీసుకొచ్చినావు అమ్మవారికి? పరమన్నం, పసుపన్నం, పచ్చిపులుసు, పెరుగు, పచ్చగూర, పూరీలు. ఏం మొక్కుకొని బోనం ఎత్తినావు? ఏం మొక్కుకోం, అమ్మవారికి ప్రసాదం అంతే. అందరూ ఇంకేం లేదు. అన్న చూడండి ముద్దుగా తొట్టలు తీసుకుని వచ్చి దావత్ ఏం చేసినావు ఈ రోజు? ఉండదమ్మా, కొబ్బరికాయ కొడతాం, బోనం దర్శనం. మేము ప్రతి సంవత్సరం చేస్తాము. 4 బోనాలు చేస్తాము. నువ్వు ఇట్లా మరి ఇట్లా జాతరకు వచ్చి నువ్వు అలసిపోయి నిద్రపోతే చదువు ఎప్పుడు కావాలి? చదివేస్తావు. దేవునికి సేవ చేసిన సేవకే వచ్చినాం. బోనం మంచిగా ఉంది, మంచిగా అందంగా తయారు చేసిన బోనమును అమ్మవారికి ముద్దుగా బొట్టు పెట్టినాము. బాగుంది. ఇక్కడనే మా పిల్లలు పాస్ అయ్యారని చేసి ఇప్పుడు అంతా నాకు బాగా జరిగింది. అనుకున్నట్టు జరిగింది. అక్కడ బోనం ఆకుపచ్చ రంగు చేసినావు. ఏమడిది ప్రత్యేకత? బుజ్జిలి కాళీ అవతారం. గట్కేసరికి ఎన్ని వచ్చినాం. అక్క చూడండి అమ్మ గట్కేసరికి ఎవరు ఉంటారు సికింద్రాబాద్ లా? ఎవరు లేరు, అమ్మని చూస్తాందుకు వచ్చిన. బోనం మరా బోనం చేస్తానే మొక్కినా, చేస్తాందుకు వచ్చి మొక్కు వెళ్ళార్చుకుందానికి వచ్చిన. సకల సంతోషమన్న ఆనందమన్న 10,000 కనుక నేను కలకత్త లోపల కాళిక దేవినున్న 10,000 లోపల మహంకాళి నున్న 10,000. మరి వానేదమ్మా. నేను అన్ని ఇష్టపో 10,000 కనుక కావాల్సినన్ని వర్షాలు ఉన్నాయి బిడ్డ, కావాల్సినన్ని పంటలు ఉన్నాయి బిడ్డ. 10,000 పాపం ఎక్కువ అవుతుంది లోకం లోపల 10,000. అందుకే మాత్రం 10,000 కనుక చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అవుతుంది బిడ్డ 10,000. బాగున్నది బోనం మంచిగున్నది. ఏడ తయారు చేసినాం? ఇంట్లోనే. ఒక పని అనుకున్నామ్మా, పని అయింది. అందుకని ఇక నేను గోల్కొండ లెక్కిల నుండి స్టార్ట్ చేస్తా బోనాలు. ఆడికే నీ హైదరాబాద్ ఆషాఢం శ్రావణం మొత్తం బోనాలు తీస్తా నేను. ఎట్లుందిరా చిన్నోడా? మంచిగా ఉంది. పూరి కాదురా, అమ్మవారి దర్శనం అయిందా? ఏం మొక్కున్నావు? ఏమైనా కోరిక కోరినావా? ఏమన్నా మంచిగా చదువుకోవాలి, మంచిగా ఏమైనా తెచ్చుకున్నావా అక్క? ఈయన పూరి తిన్నా, కరీంనగర్ నుంచి వచ్చిన. ప్రతి ఇయర్ వస్తా నేను. యూకేజీ నుంచి ఉన్నప్పటి నుంచి వస్తున్నా. అమ్మ దయవల్ల నేను తెలంగాణ టెక్స్ట్ బుక్, స్టేట్ టెక్స్ట్ బుక్ లో కూడా ఉన్నా. 8th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ లో. చిన్న పాప బోనం పట్టుకొని ఎత్తుకొని ఉంటది కదా, అది నేనే. ఎన్ని పూరీలు చేపించిండ్రు? ఇది మనకు 2 days కంటిన్యూ నడుస్తుందమ్మా. లక్షలు గానీ 5 లక్షలు గానీ 10 లక్షలు వచ్చినా మనం అందరం పెడతాము. 10:30కి అట్లా నిలబడితే 12 గంటలకు దర్శనం అయింది. ఎట్లా జరిగింది దర్శనం? చాలా బాగా జరిగింది. ఎండోమెంట్ ఎలా అయితే ఒప్పుకున్నారో అలాగే మాకు దర్శనం బాగా చేయించారు. అమ్మవారిని జోలు బట్టి అడుగుతున్నా, తల్లి సకాలంలో రైతులకు వర్షాలు పడాలి, పాడి పంట బాగుండాలి అని భిక్షాందేహి అని అడుగుతున్నాను. మాంకాలమ్మ యావత్ దేవతలందరినీ అడుగుతున్నాను. వర్షం కురిపించి మా భక్తులందరి మీద ఆశీర్వచనం కురిపించు తల్లి. శనార్థి.